గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ వంటలపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayatri@gayatrivantillu.com ద్వారా తెలియపరచగలరు. గాయత్రి వంటింట్లో ఈరోజు వాంగీబాత్ తయారు చేయటం నేర్చుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు: బియ్యం 100 గ్రాములు, నీళ్లు 235 గ్రాములు, ఉప్పు రుచికి తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయలు 85 గ్రాములు, జీడిపప్పు ముక్కలు 10, వంకాయలు 250 గ్రాములు, జీలకర్ర 1/2 టీ స్పూను. ఇప్పుడు ప్రిపరేషన్స్ని చూద్దాం. ముందుగా అన్నం వండాలన్నమాట. బియ్యాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని దాంట్లో నీళ్లు పోసుకోండి. ఇప్పుడు ఈ బియ్యాన్ని శుభ్రంగా కడగండి. కడిగిన బియ్యంలో కొలిచి పెట్టుకున్న నీళ్ళని పోసి ఆ బౌల్ని తీసుకెళ్లి కుక్కర్లో పెట్టుకుని ఉడికించుకోండి. కుక్కర్లో ఫస్ట్ విజిల్ వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే అన్నం ఈ రకంగా ఉడుకుతుందన్నమాట. ఈ రకంగా వండిన అన్నాన్ని ఒక ఫోర్క్ తీసుకుని కలపండి. ఫోర్క్తో కలుపుకుంటే అన్నం చిదిమిపోకుండా పొడి పొడిలాడుతుందన్నమాట. ఈ రకంగా తయారు చేసుకుని ఒక ప్లేట్లో పరిచి పెట్టుకోండి. ఇప్పుడు వంకాయల్ని తీసుకుని శుభ్రంగా కడగండి. కడిగిన ఈ వంకాయలకి ముచ్చెలు కట్ చేసి సన్నగా పొడుగ్గా తరుక్కోండి. ఈ రకంగా తరిగిన వంకాయల్ని ఒక మైక్రోవేవ్ సేఫ్ బౌల్లోకి తీసుకుని ఆ ముక్కలకి 1/2 టీ స్పూన్ ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ నూనె వేసి బాగా కలపండి. ఈ ముక్కలంతటికీ ఈ నూనె పట్టాలన్నమాట. ఆ రకంగా కలుపుకుని ఆ బౌల్ని తీసుకెళ్లి ఓవెన్లో పెట్టుకోండి. ఇప్పుడు ఆ బౌల్ మీద మూత ఏటవాలుగా పెట్టుకుని మైక్రోవేవ్ హై చేయండి 2 నిమిషాల పాటు. ఆ తర్వాత ఒకసారి స్పూన్తో కలుపుకుని మళ్ళీ 2 నిమిషాల పాటు హై పవర్లో మైక్రోవేవ్ చేయండి. 2 నిమిషాలు స్టాండింగ్ టైం ఇచ్చి చూస్తే ముక్కలు ఈ రకంగా ఉడికి ఉంటాయన్నమాట. నూనె వేసాం కదా, బాగా మెత్తబడిపోకుండా సమమైన పాళంలో ఉడికి ఉంటాయి. ఉల్లిపాయల్ని తీసుకుని వాటి పైపెచ్చులు తీసేసి సన్నగా పొడుగ్గా తరుక్కుని పెట్టుకోండి. ఇప్పుడు ఈ వాంగీబాత్ తయారు చేసుకోవడానికి ఒక పొడి తయారు చేసుకోవాలన్నమాట. దానికి కావలసిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. శనగపప్పు 2 టీ స్పూన్లు, మినప్పప్పు 1.25 టీ స్పూన్లు, ధనియాలు 1 టీ స్పూను, ఎండుమిరపకాయలు 2. ఈ ఎండుమిరపకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోండి. ఎండు కొబ్బరి పొడి 2 టీ స్పూన్లు, వేరుశనగ పప్పులు 6, నువ్వులు 1/2 టీ స్పూను, ఇంగువ చిటికెడు, పసుపు 1/8 టీ స్పూను. ఇప్పుడు ఈ పొడిని తయారు చేసుకునే విధానాన్ని చూద్దాం. ముందుగా స్టవ్ మీద మూకుడు పెట్టి వెచ్చబెట్టండి. దాంట్లో శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, వేరుశనగ పప్పులు, అలాగే ఎండుమిరపకాయ ముక్కలు ఇవన్నీను వేసి కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. కలుపుతూ ఉంటే ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట. ఈ పప్పులు లైట్గా రంగు మారేదాకా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీంట్లో నువ్వులు, చిటికెడు ఇంగువ, ఎండు కొబ్బరి పొడి ఈ 3ను వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుని బాగా కలపండి. ఆ మూకుడు వేడికి ఇవి కూడా లైట్గా ఫ్రై అవుతాయి అన్నమాట. ఈ రకంగా వేయించుకున్న తర్వాత ఒక పొడి మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఈ వేయించుకున్న వస్తువుల్ని వేసుకోండి. ఈ మిశ్రమానికి పసుపు కూడా వేసుకుని దీన్ని గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసుకునేటప్పుడు మరీ మెత్తగాను ఉండకూడదు, అలా అని మరీ బరకగా కూడా ఉండకూడదు అన్నమాట. ఆ రకంగా పొడి చేసుకుని
ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోండి. వాడుకునేంత వరకు ఈ ప్లేట్ మీద మూత పెట్టుకుంటే వాసన అది పోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ వాంగీబాత్ తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా స్టవ్ మీద మూకుడు పెట్టి వెచ్చబెట్టండి. దాంట్లో మిగిలిన 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి కాయండి. నూనె కాగిన తర్వాత జీడిపప్పు ముక్కల్ని వేసి వేయించండి. ఈ జీడిపప్పు ముక్కలు గోల్డెన్ రంగు వచ్చేదాకా వేయించుకోవాలన్నమాట. అలా వేగిన పప్పుల్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకుని పక్కన పెట్టుకోండి. మిగిలిన నూనెలో జీలకర్ర వేయండి. జీలకర్ర బాగా వేగిన తర్వాత దీంట్లో తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోండి. కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ఉల్లిపాయలు లైట్గా రంగు మారేదాకా ఫ్రై చేసుకోవాలి. మాడకుండా ఉండటానికి కలుపుకుంటూ వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఈ రకంగా వేగిన తర్వాత దీంట్లో ఉడికించి పెట్టుకున్న వంకాయ ముక్కలు, ఉప్పు, అలాగే తయారు చేసుకున్న మసాలా పొడిని కూడా ఇందులో వేసుకోండి. ఇవన్నీను బాగా కలిసేటట్టుగా గరిటెతో కలుపుకోండి. ఇలా అన్నీను కలిసిన తర్వాత దీంట్లో అన్నం వేసుకోండి. ఈ అన్నానికి కూడా ఈ మసాలా అంతా బాగా పట్టాలన్నమాట. గరిటెతో కలుపుకోండి. అంతా ఈ రకంగా కలుపుకున్న తర్వాత ఈ రుచులన్నీ సమంగా ఒకదానికొకటి పట్టాలంటే మూకుడు మీద మూత పెట్టుకుని సన్నని సెగ మీద 1 నిమిషం పాటు మగ్గనివ్వండి. ఆ తర్వాత మూత తెరిచి దాంట్లో వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకుల్ని వేసి బాగా కలపండి. అంతాను చక్కగా కలుపుకుంటే వాంగీబాత్ తయారైపోతుందన్నమాట. తీసి సర్వింగ్ ప్లేట్లో పెట్టుకోండి. ఈ వాంగీబాత్ని ఏదైనా రైతాతో తినచ్చు. ఇక్కడ నేను ఆనియన్ రైతా తయారు చేశాను. వేడివేడిగా ఈ వాంగీబాత్ని చల్లటి రైతాతో సర్వ్ చేసుకోండి. ఎంతో సింపుల్గా తయారైపోయే ఈ వాంగీబాత్ రెసిపీని ఈ మూవీ క్లిప్ ద్వారా చూసి మీ అందరూ కూడా నేర్చుకుంటారని ఆశిస్తాను. ఈ రెసిపీకి సంబంధించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షన్, టిప్స్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatrivantillu.comలో చూడగలరు.